వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ కోడిగుడ్డుతో మిరియం అండి. అదే ఎగ్ మిరియం పెడతాము. తయారు చేసే విధానం చూపిస్తాను రండి. కోడిగుడ్లు మిరియాల పొడి కోసం మనం ముందుగా 4 గుడ్లు తీసుకొని వీటిని ఉడకబెట్టుకొని పెంకు తీసి అదేనండి తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి గుడ్లని సపరేట్గా ముందుగా. తర్వాత పాన్ పెట్టి స్టవ్ పైన ధనియాలు అంటే 1 స్పూన్ ధనియాలు వచ్చేటట్టు వేసుకొని మనం వేయించుకోవాలండి. దీన్ని ఈ పాన్లో ఏంటంటే లైట్గా మనకి దోరగా మనకి వేయించుకునేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడే వేగినట్లు లెక్క వేయించేసుకున్నాము. ఇప్పుడు వీటిలోనే ఇంకొక స్పూన్ వచ్చేటట్టు మిరియాలు వేసుకోవాలా. వేసుకొని అవి కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలా. ఇప్పుడు వాటిని పొడి చేసుకోవాలండి. మేమంటే బండ మీద నూరుకుంటున్నాము, మీరేంటంటే మిక్సీగా వేసేసుకోవచ్చు. కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు నూరేసుకున్నాము. ఇప్పుడు దాంతో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచేసుకొని ఆ పొడిని తీసి పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుందామండి. అంటే ఒక 2 స్పూన్లు అలా వచ్చేటట్టు ఆయిల్ వేసుకోవాలా. చూడండి, ఇందాక ఉడకబెట్టుకున్న గుడ్లని ఇలా సగాలుగా కట్ చేసి పెట్టుకుంటామండి. ఎందుకంటే ఇది బాగా మనం వేసే మసాలా పట్టేదానికి. ఇప్పుడు స్టవ్ పైన నూనె పెట్టుకున్నాం కదండి, అందులో ఆయిల్ కాగింది. దానిలో ముందుగా పసుపు వేసుకోవాలండి. ఆయిల్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇది ఈ ధనియాలు మిరియాల పొడి ఉంది కదా, అందులో సాల్ట్ వేసి కలుపుకున్నాము. ఇప్పుడు అందులో సగం ఈ పసుపులో వేసేసుకోవాలి. ఈ ఆయిల్లో సగం మిరియాల పొడిని వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ గుడ్లన్నీ మనం హాఫ్గా చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఆ పాన్లో వేసేసుకుంటాము. చూడండి, వేసేసుకొని ఇప్పుడు ఆ మిగిలిన పొడి ఉంది కదా, ధనియాల పొడి ఇందాక సగమే వేసాం పాన్లో, దాన్ని ఈ గుడ్ల మీద జల్లేసుకోవాలా. ఈ విధంగా జల్లేసుకొని కొంచెం కొంచెంగా దాన్ని మనం కదుపుకుంటా వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఆ గుడ్లని ముందు వెనకాల 2 వైపులా ఇలా ఫ్రై చేసుకుంటా కొంచెం ఒక 5 నిమిషాలు అయిపోద్దండి మొత్తం ఇది ఈ ఫ్రై అవ్వడము. మనం అలా కదుపుకుంటా ఈ ఆయిల్లోని ఇలా కలుపుకుంటూ ఉండాలా. చూడండి, కోడిగుడ్లు మిరియం రెడీ అయిపోయింది. చూడండి, బౌల్లోకి మార్చేసాను. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ కోడిగుడ్లు మిరియాల పొడి కర్రీ చాలా బాగుంటుంది. మనకి ఏదైనా పప్పుల్స్లోకి వాటిలోకి సైడ్ డిష్గా పక్కన పెట్టుకొని తినచ్చు, లేకపోతే ఆ మిరియాల పొడితో మొత్తం అన్నం తినేయవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి.